Well, yes, now, ఈ రోజు ఇక్కడ ఈ వేదిక పైన ఎవరి గురించి అయితే వెయిట్ చేస్తున్నామో ఆయనే ద రాబిన్ హిడ్ హిమ్సెల్ఫ్ నితిన్ గారు. రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్. ముందుగా పోలీస్ వారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ టు ద పోలీస్ ఫర్ హెల్పింగ్ అస్ అవుట్. అండ్ వచ్చిన మీడియా వారికి అండ్ గెస్ట్కి అండ్ ఫ్యాన్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ మా సినిమా ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ గారు అండ్ సినిమాకి ఫస్ట్ టైం మీటింగ్ చేసిన కోటి గారు అండ్ డిఓపి సాయి శ్రీరామ్ గారు. ఈ ముగ్గురు సినిమాకి చాలా బాగా చేశారండి. దే డిడ్ దర్ బెస్ట్ ఎఫర్ట్స్. అండ్ సినిమాకి చేసిన మా జీ ప్రకాష్ గారు, హి గేవ్ వండర్ఫుల్ మ్యూజిక్, వండర్ఫుల్ సాంగ్స్. ఆల్రెడీ వన్ మోర్ టైమ్ సాంగ్ అండ్ సర్ప్రైజ్ సాంగ్ చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. అండ్ సినిమాకి బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. రేపు 20th చూసాక మీరే అంటారు. అండ్ తర్వాత మా సినిమా కో ఆర్టిస్టులు ఆర్పి గారు, కిషోర్ గారు, మిర్చి కిరణ్ గారు అండ్ ఇంకా మిగతా అందరు ఆర్టిస్టులు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ సినిమా గురించి నేను చాలా మాట్లాడాను నా ముందు ఈవెంట్స్లో, సినిమా అది ఇది అని. సో ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఒకటే చెప్తానంటే సినిమా గురించి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సో ఇది March 28th మీరు చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీలాకి నాకు ఇది సెకండ్ మూవీ. అండ్ సో ఫస్ట్ మూవీ అంతా ఆడలేదు. సో ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది. అండ్ మా ఇద్దరు హిట్ పేరు అని మళ్ళీ ఈ సినిమాతో నాకు ప్రూవ్ అవుతుంది. అండ్ ఈ సినిమాలో షీ డిడ్ అ నైస్ కామిక్ రోల్. సో షీఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ ఆల్. ఐఎమ్ ష్యూర్ దట్ యూ ఆల్ ఆర్ గోయింగ్ టు లవ్ అ క్యారెక్టర్. అండ్ ఐ కాంట్ వెయిట్ టు వర్క్ విత్ హర్ మోర్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ మా సినిమాలో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వచ్చిన కేతికా శర్మ సర్ప్రైజ్ సాంగ్ ఎంత బాగుందో, తన ప్రజెన్స్తోని ఆ సాంగ్ని ఇంకా అందంగా చేసింది. తన ప్రజెన్స్తోని, తన స్టెప్స్తోని ఆ సాంగ్ని ఒక రేంజ్లో తీసుకెళ్ళింది. ఆ సాంగ్ థియేటర్లో ఎప్పుడు వచ్చినా కూడా అసలు థియేటర్లో చాలా బాగుంటుంది సాంగ్. అండ్ పీపుల్ విల్ గో బర్సర్క్ ఫర్ హర్ డాన్స్ మూవ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా సినిమా ప్రొడ్యూసర్స్ అండి, మైత్రి రవి గారు అండ్ మైత్రి నవీన్ గారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక సినిమాకి యాక్చువల్ రియల్ హీరోస్ ఆర్ ద ప్రొడ్యూసర్స్. డబ్బు వాళ్ళది, వాళ్ళు లేకుంటే మేము లేము, ఈ స్టేజ్ లేదు, మాకు మీలాంటి ఫ్యాన్స్ ఉండరు. సో రవి గారు, నవీన్ గారు వాళ్ళకి చెప్పాలంటే మైత్రి ఇవాళ ఇండియాలో ద టాప్ ప్రొడక్షన్ హౌస్. దే ప్రూవ్డ్ ఇట్ విత్ పుష్ప 2 అండ్ పుష్ప. అండ్ 2 years బ్యాక్ 3 years బ్యాక్ సంక్రాంతికి ఇద్దరు పెద్ద స్టార్లతోని, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వాళ్ళతోని వీరసింహారెడ్డి అండ్ వాల్తేరి వీరయ్య వన్ డే గ్యాప్ రిలీజ్ చేసి 2 సినిమాలు బ్లాక్ బస్టర్స్ కొట్టిన ఘనత వాళ్ళదే. అండ్ ఇంకోటి ఇప్పుడు ఈ సినిమా ఇస్ కమింగ్ ఆన్ March 28th. మళ్ళీ April 10th హిందీలో జాట్, తమిళ్లో గుడ్ బ్యాడ్ అగ్లీ అండ్ మలయాళం కూడా ఇంకో సినిమా ఉంటుంది చిన్నదేదో. సో ఇన్ స్పాన్ ఆఫ్ 12 days దే రిలీజింగ్ 4 big films. సో ఆ క్రెడిట్ మళ్ళీ మీదే అండి. మళ్ళీ మీకు ఇది రికార్డు. అండ్ సారీ అండి, మా సినిమా చేసిన మా లిరిసిస్ట్ కాస్తర స్వామి గారు అండ్ చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్ అండి. అండ్ మైత్రి రవి నవీన్ గారు, ఈ సినిమాకి వీళ్ళు లేకుంటే ఈ సినిమాని ఎవరు ఇంత భారీగా తీసేవాళ్ళు కాదు. వాళ్ళ నమ్మకం ఈ సినిమా మీద రేపు స్క్రీన్లో ప్రతి పైసా మీకు కనిపిస్తుంది. ఈ సినిమా వాళ్ళ కోసమైన సినిమా పెద్ద హిట్, వాళ్ళకి రూపాయికి వెళ్ళి రావాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్ మైత్రి. నాకు మీతో ఫస్ట్ సినిమా, బట్ ఐ ఫీల్ లైక్ హోమ్ బ్యానర్. ఎందుకంటే నాకు అలకొచ్చిన మా రవి గారి ఫోన్ చేసి ఆయనతో ఫోన్లో పోట్లాడుతుంటాను ఏమొచ్చినా. సో ఐ ఫీల్ లైక్ ఫ్యామిలీ అంటేనే వీ టాక్ లైక్ దాట్. సో ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ ది బ్యానర్ అండి. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ వెంకీ, నాకు దేవుడిచ్చిన తమ్ముడు అండి. అండ్ వెంకీ గురించి నేను ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్ మాట్లాడను, ఎందుకంటే సినిమా విల్ స్పీక్. అండ్ వెంకీ నుంచి ఒకటే చెప్తాను, తనకి నా మీద ఎంత లవ్ ఉందో, నా మీద ఆ లవ్ని ఈ సినిమాలో చూపించాడు. అది March 28th యూ విల్ విట్నెస్ ఇట్. ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రతి అవార్డు, ఐఫా, సైమా, వీళ్ళైతే ఆస్కర్ అవార్డు అన్నీ కూడా కాదు, వచ్చేది మా వెంకీ కుదుపులాకి యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే ఈ మధ్య రీల్స్లో బాగా ఇస్తుంది యాక్టింగ్, ఇన్స్టా రీల్స్లలో, ప్రోమోస్లో అన్నిట్లో యాక్టింగ్ చాలా బాగా ఇస్తాడు. సో యాక్టర్గా అవార్డు వచ్చేది మా వెంకీకి. సో థ్యాంక్ యూ వెంకీ. దిస్ ఆర్ సెకండ్ ఫిలిం. అండ్ నెక్స్ట్ త్వరలోనే ఇంకో మన థర్డ్ సినిమా చేయాలి, అది ఇంకా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద
legend of cricket, David Warner Mama. Thank you, sir. Thank you for doing this film. With your presence, this film has gone to another level. So thank you very much, sir. And వార్నర్ గారు తను క్రికెటింగ్ ఫీల్డ్లో ఎలా అయితే ఎంత ఉత్సాహంగా ఉంటారో, ఎంత చాలా బాగా ఆడతారో గేమ్ని, అలాగే ఈ సినిమా ఫీల్డ్లో కూడా అంతే ఉత్సాహంగా ఆడడానికి వస్తున్నాడు. మా షెంటెడ్ తన క్యామియో చిన్నదైనా కూడా ఇట్ విల్ బి వెరీ ఇంపాక్ట్ఫుల్. సినిమాని ఒక హైకి సినిమాని తీసుకెళ్తుంది. సార్, you might be a legend to the world, but for Telugus, you're always David Bhai or Warner Mama. So you're so thank you, sir. Thank you, sir. Thank you for your presence. Thank you so much.